హాయ్ ఫ్రెండ్స్, పిఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గానే ఈ ప్రకటన అయితే చేసింది. ఏడాదికి 3 విడతల్లో రైతులకు 2000 చొప్పున 6000 రూపాయల పంట పెట్టుబడి సాయం అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 18 విడతల్లో నిధులు జమ కాగా తాజాగా 19వ విడత నిధులకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ఫిబ్రవరి 24వ తేదీన రైతులకు పంట పెట్టుబడి సాయంగా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు 2000 రూపాయల రైతుల ఖాతాలో జమ చేస్తామంటూ తాజాగా అప్డేట్ అయితే ఇచ్చింది. ఇది పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మనకు ప్రభుత్వం అఫీషియల్ గానే తెలియజేస్తూ ఉంది. ఎవరైతే ఈ పిఎం కిసాన్ నిధులు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా ఈకేవైసీ మ్యాండేటరీగా ఉందండి. కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఈకేవైసీ కూడా చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పిఎం కిసాన్ 19వ విడత నిధులు అయితే మీ ఖాతాలో జమ అవుతాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 3 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి 20,000 రూపాయల పంట పెట్టుబడి సాయం ఇస్తామని అయితే చెప్పింది. అయితే 3 విడతలుగా పంట పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రధానమంత్రి పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తారో ఆ సందర్భంలో మేము కూడా మా వాటాగా నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుంది. మరి 24వ తేదీనే పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విషయమై ఎలాంటి తాజా ప్రకటన ఇచ్చిన వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ ను వెంటనే తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.